అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ వంతుగా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సింగర్ మంగళి ఈవిడ గురించి ఇలా మాట్లాడడం కరెక్టా కాదా నాకైతే అర్థం కావట్లేదు. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఈవిడ తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో చాలా మూర్ఖంగా ముందుకెళ్తుందండి. ఈవిడ మీద మొదటి నుంచి చాలా విమర్శలు ఉన్నాయి, కానీ ఎక్కడ కూడా విమర్శలకి సమాధానం చెప్పదు. పైగా ఎవరన్నా విమర్శిస్తే వెంటనే పోయి పోలీస్ కేసులు పెట్టడం, బెదిరింపులు చేయడం. ఇదంతా చాలా కాలంగా మనం చూస్తూనే ఉన్నాము. మనకందరికీ తెలిసినటువంటి విషయమే. అర్ధరాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో ఒక వీడియో షూట్ చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. ఒక బాధ్యత కలిగినటువంటి మహిళగా ఒక మాట చెప్పాలి, ఒక కళాకారిణిగా కూడా ఏదో పొరపాటు అయిందండి. ఆగమ శాస్త్రానికే విరుద్ధంగా అర్ధరాత్రి ఆలయంలో నాట్యం చేయటం, వీడియో షూట్ చేయటం అంటే అది మామూలు విషయం కాదండి. భగవంతుని కూడా ఎదిరించటం. నువ్వు పెద్ద గాయని కావచ్చు, నీకు చాలామంది ఫాలోయర్స్ ఉండొచ్చు, నిన్ను అభిమానించి ఉండొచ్చు, మేమేం కాదనట్లేదు. ఆనాటి 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో నీకు అంతో కొంత మాట సాగే పరిస్థితి కూడా ఉండొచ్చు. కానీ ప్రజల నుంచి ఒక విమర్శ వ్యక్తమైనప్పుడు సింపుల్గా ఒక సమాధానం చెప్పుకోవాలి. పొరపాటు అయిపోయిందనో, లేకపోతే అది పెద్ద తప్పు కాదనుకున్నానో. కానీ ఎక్కడ కూడా ఆవిడ సమాధానం కూడా చెప్పుకోలేదు. సరే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదన్నా ఆవిడ మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటారా అంటే, మన కూటమి ప్రభుత్వం గురించి మీకు అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఇలాంటివి ఏవి చేయరు, వదిలేశారు ఆవిడని. ఈ మధ్య ఒక 30 రోజుల నుంచి ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు, కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు నెత్తి నోరు కొట్టుకొని రోధిస్తూ దాదాపుగా ఒక 5-6 కూడా చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి నేను 30 రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. కానీ ఆవిడ స్పందించిన విధానం అయితే కరెక్ట్ కాదు. ఇది ఎవ్వరూ దీన్ని సమర్థించరండి. చాలా పెద్దవాళ్ళు కూడా ఏదో ఒక సందర్భంలో ఒక పొరపాటు జరగద్ది, అది తప్పు అని మనం అనలేం. ఎవడైతే ఆ రమావత్ మధు ఉన్నాడో వాడితో నీకుండేటటువంటి స్నేహం ఏంటి, మీ కుటుంబంతో వాడికి ఏమి సంబంధం అని ప్రశ్నిస్తున్నప్పుడు, వాడు మీ పేరు చెప్పుకున్నాడు, మీరు వాడి మీద కేసు పెట్టండి అన్నప్పుడు ఆవిడ పోయి దీన్ని మొత్తం డైవర్ట్ చేసి ఆ లాయర్ మీద కేసు పెట్టడం, నా మీద కుట్ర చేస్తున్నారు, నా పేరు ప్రతిష్టలను దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎవరండి నీ మీద కుట్ర చేసేది? ఎవరికి పట్టింది మీ మీద కుట్ర చేయడానికి? మీకంటే పెద్ద సింగర్స్ ఈ రాష్ట్రంలో లేరా? మహా గొప్పోళ్ళు ఉన్నారు. నువ్వేంటి వన్ ఆఫ్ ది పర్సన్, నీ మీద పనిగట్టుకొని ఎవడు కుట్ర చేస్తాడు? పైగా క్యాస్ట్ వాడటం, ఇవన్నీ ఎందుకు? ఒక్క ముక్కలో ఎప్పుడైతే నీ మీద ఆరోపణలు వచ్చాయో ఆ రోజు బయటకు వచ్చేసి జరిగిన వాస్తవం ఇది జరిగిందండి, వాడితో ఈ విధంగా సంబంధం ఉంది, వాడు మమ్మల్ని మోసం చేశాడు, గిఫ్ట్లు ఇచ్చాడు, మా కుటుంబంలో ఒక మనిషిగా అయ్యాడు, మేము వాడిని ఆదరించాము, మా దగ్గర మంచి ప్రవర్తన ఉండేది, 100 కోట్లని మోసం చేసినాడు, 1000 మందిని మోసం చేసినాడు, మమ్మల్ని కూడా మోసం చేసి ఉన్నాడా? ఈ విధంగా జనాలకు కొంచెం వివరించగాని చెప్పి అసలు ఏం జరిగిందో కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవాలు చెప్పుగాని ఉంటే ఈరోజు మంగ్లీని అందరూ అభినందించేవాళ్ళు. పాపం ఆవిడ కూడా మోసపోయిందిరా అని చెప్పి కూడా మాట్లాడేవాళ్ళని. కానీ ఈ రోజుటి వరకు కూడా, నిన్నగాక మొన్న మంగ్లీ సోదరుడు కూడా ఏదేదో పిట్టకథలన్నీ చెప్తాడు. మిర్యాలగూడకి వెళ్ళిందంట ప్రోగ్రాంకి, అర్ధరాత్రి 12 గంటల వరకుకి వాడు ఫోన్ చేశాడు, భోజనానికి రండి అన్నాడంట. అక్కడ పోయి బతిమలాడుకున్నాడంట. వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి రమావత్ మధు కట్టని ఇంటికాడ కూర్చొని భోంచేసి ఒక 4 గంటలు అక్కడ టైం స్పెండ్ చేసి హైదరాబాద్కి వచ్చారంట. ఎంత పెద్ద అభిమానైనా అర్ధరాత్రి 12 గంటలకి భోజనానికి రాండి అంటే వెళ్ళిపోతారా ఎవరైనా? పైగా ఆవిడ అటెండ్ అయింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాంకి.
ఎమ్మెల్యే సకల సదుపాయాలు ఆమెకు కల్పించుంటాడు కదా, మరి వీడితో ఎందుకు పోయావు? మొత్తం మీద ఏంటంటే మంగ్లీ గారు ఒప్పుకోవాలి. వాస్తవాలను ప్రజలకు వివరించి చెప్పకపోతే ఏమవుతుందిలే, 4 రోజులు ఆగుతారు, ఆ తర్వాత అంతా సద్దుమణిగిపోద్ది, చట్టానికి మనం దొరకము, న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము, లేదా మన మీద మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెడతాం, నోళ్ళు మూయించేస్తాం, బెదిరించేస్తాం అంటే ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. ఫోటోలు బయటకు వస్తున్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్లు బయటకు వస్తున్నాయి, వాయిస్ రికార్డులు బయటకు వస్తున్నాయి. మీ జీవితాన్ని మీరే, మీ నెత్తిన మీరే మట్టేసుకొని నాశనం చేసుకుంటున్నారు. 10 మందిలో విలన్గా తయారవుతున్నారు. ఇంకా మీకు చాలా భవిష్యత్తు ఉంది, ఇంకా చాలా ఎదగాలి, చాలా చాలా అవార్డులు తెచ్చుకోవాలి. తెలుగు జాతికి మీరు ఎంతో చెయ్యాలి, ఎంతో గుర్తింపు కూడా తెచ్చుకోవాలి. అలాంటిది ఈ స్టేజ్లోనే మీరు మినిమం స్టేజ్లో ఉన్నారు. మీకంటే పెద్ద పెద్ద గాయకులు, పెద్ద పెద్ద నటులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఎందరో ఇలాంటి సమస్యలను ఎదుర్కొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీలాగా అటకాయించడానికి ప్రయత్నించలేదు, ఎదురుదాడికి ప్రయత్నించలేదు, సమాధానం చెప్పుకున్నారు. ఇదండి యాక్చువల్గా జరిగింది. దానివల్ల నేను నష్టపోయాను. నా వల్ల ప్రజలకు ఏదన్నా నష్టం జరిగితే నేను మీకు అండగా నిలబడతాను, మీ తరపున నేను పోరాటం చేస్తాను, ఒక్క మాట చెప్పుంటే ఈరోజు చాలా మంచిగా ఉండేది. ఈ క్షణం వరకు కూడా ఆవిడ తప్పుదారి పట్టించడానికే ప్రయత్నిస్తుంది, కానీ ఎవరు పొందుతారండి నీ మీద కుట్రలో? వాస్తవాలు చెప్తే, నమ్మదగినటువంటి నిజాలు చెప్తే ప్రజలే నీకు అండగా నిలబడతారు, నిన్ను కూడా ప్రజల్లో కలుపుకుంటారు. అది కదా సెలబ్రిటీ స్థాయి అంటే. ఇది ఎలా అవుతుంది సెలబ్రిటీ స్థాయి? ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది మీడియా కొన్ని ఆధారాలతో మాట్లాడుతుంది. వీటన్నిటికీ సమాధానం ఎవరికి తెలుసు? అది మీ ఒక్కరికే తెలుసు, మీ కుటుంబ సభ్యులకే తెలుసు. మీరే చెప్పాలి ప్రజలకి. ఒకవేళ తప్పు చేశానని చెప్పు, ఏమవుతుంది? అందులో నీ పాత్ర ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసి మీ పాత్ర ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇంతమందిని ముంచినవాడిని మిమ్మల్ని కూడా ముంచుకొని ఉంటాడా? మీ పేరు వాడుకోవడం కోసం, మీ ఫోటోల కోసం మీకు పెద్ద పెద్ద గిఫ్ట్లే ఇచ్చి ఉంటాడు. సో ఇలాంటివి చెప్పుకోవచ్చు, తప్పులేదు, ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ఎదురుదాడి చేయటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా సరే మంగ్లీ గారు వాస్తవాల్ని ప్రజల ముందు పెట్టాలి, నిజాలు చెప్పాలి. జరిగింది ఏదైనా కానీ వ్యక్తిత్వం ఒక్కటే మిమ్మల్ని కాపాడుతుంది. ఆస్తులు, అంతస్తులు, బంధువులు, స్నేహితులు అన్నీ కొట్టుకుపోయినా మనల్ని కాపాడేది ఒకే ఒకటి, వ్యక్తిత్వం మాత్రమే. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం అయితే ఆసనమైంది. ఇప్పటికైనా మీరు ఇలాంటి బెదిరింపు ధోరణి ఇలాంటివన్నీ పక్కన పెట్టి నిజాలు నిర్భయంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా, వాళ్ళని ఒప్పించే విధంగా మాట్లాడతారని మనం ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.